విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల యాజమాన్యంతో పాటు ఎన్సీసీ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో శుక్రవారం ఉదయం నిర్వహించారు. 22వ ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ జె మహేష్, ఎస్ఎం మనోజ్ కుమార్, జేసీఓ కృష్ణజ్యోతి, ఎంఈఓ వి జయంతిబాబు, కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ననపనేని సుధాకర్, ప్రిన్సిపల్ డాక్టర్ కె రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. యోగా సాధకులు నాగదుర్గ పాల్గొని యోగా సాధన చేయించారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో సిటిఓ కె అశోక్, సర్దార్ సౌమ్య నాయక్, భిక్షాలు, స్వామి, సిఐ స్టాఫ్ పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు పాఠశాల విద్యాశాఖ తెనాలి మండలం, అదేవిధంగా తెనాలి 22 ఎన్సీసీ బెటాలియన్ వారు సంయుక్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ విఎస్ఆర్ కాలేజీలో. దీని ప్రత్యేకత ఏంటంటే 2014 డిసెంబర్ 11వ తేదీన ఈరోజుని జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. దీన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ బాడీలో ప్రవేశపెట్టినప్పుడు దీని యొక్క విశిష్టతను గుర్తించి 175 దేశాలు ఏకగ్రీవంగా దీన్ని తీర్మానాన్ని ఆమోదించి అమలు చేయడానికి అంగీకరించి, ఈ యోగాలో మన ప్రాచీన కాలం నుండి భారతదేశంలో యోగా అనేది మన జీవితంలో ఒక భాగం, ప్రత్యేకంగా చేసేది కాదు, డే టు డే లైఫ్లోనే మనం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. इंटरनेशनल योगा दिवस के उपलक्ष्य पर यहाँ पर बीएसआर कॉलेज में हाजिर हुए हैं. 22 आंध्रा बटालियन की तरफ से मैं सुधार मेजर यहाँ पे आया हूँ. योग दिवस आज के दिन इंटरनेशनल योग दिवस मनाया जाता है और योग हमारी ज़िंदगी में बहुत ही अहम भूमिका रखता है. हम सभी को, हर एक उम्र के लोगों को योग करना चाहिए. इससे मेंटली और फिज़िकली हेल्थ काफ़ी इम्प्रूव होती है.